రాష్ట్రంలో నకిలీ మద్యంపై కనిగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పులి శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎక్సైజ్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పులి శాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు తమ్మినేని సుజాత, నాగమణి, గంగసాని లక్ష్మి, హుసేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మధ్య సీజ్ చేసిన ఈ 3 చోట్ల 30 లక్షలు రోజుకి వాళ్ళు ఆదాయం పొందుతున్నారు. మరి ప్రభుత్వ ఖజానాకి వీళ్ళందరూ గండి కొడుతున్నారు. వాళ్ళు నాయకులకి, కార్యకర్తలకి ఈ విధంగా ఆదాయం చేకూరుస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ కల్తీ మద్యాన్ని తాగొద్దు. మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఇంటి ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఈ రోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వం సారా, నాటు సారా, కళ్ళు ఇవన్నీ కూడా ఇంటి వద్దకి హోమ్ డెలివరీ చేస్తున్నారు. అది కాక పల్లెటూర్లలో బెల్ట్ షాపులు ఎక్కడంటే అక్కడ పెడుతున్నారు. పర్మిట్ రూమ్లు అనేది కొత్తగా తీసుకొచ్చారు. ఆ పర్మిట్ రూమ్లు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అయిపోయింది కూటమి ప్రభుత్వం. కాబట్టి మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కనిగిరి నియోజకవర్గంలో ఖండిస్తున్నాం.